ఈ సమయంలో విలాప వాక్యాల గ్రంథంలో ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. ఇర్మియా తర్వాత విలాప వాక్యాలు. ఏంటండి అది? ఆ గ్రంథము పేరేమిటి అంటే విలాప వాక్యాలు. అర్థమైంది కదా? ఇంక మళ్ళీ చెప్పడం ఎందుకు? అర్థమైందండి? విలాపం అంటే విలాపము, ప్రలాపము, ఏడవడం, దుఃఖించడం. ఇది విలాప వాక్యాలు. ఎందుకు ఆ మాట వచ్చిందో అండ్ ఆ వాక్యము చదువుతుంటే మనకు అర్థమవుతుంది. 3వ అధ్యాయంలో 47 వచనము నుండి కొంచెం కిందకి మనం చూస్తే మనకు తెలుస్తుంది సంగతి. భయమును, గుంటయు, పాడును, నాశనమును మాకు తటస్థించినవి. భయము, గుంట, పాడు నాశనము మాకు తటస్థించినవి. మరి అవి తటస్థించినప్పుడు విలాపం కాదా? ఏడుపు రాదా? కదండి? దుఃఖము రాదా? నా జనులకు కలిగిన నాశనమును నేను చూడగా నా కన్నీరు ఏరులై పారుచున్నది. నా జనులకు కలిగిన నాశనము, నా జనులకు కలిగిన, ఇర్మియా ప్రవక్త అంటారు, దేశములో నా జనులకు కలిగిన నాశనమును నేను చూడగా నా కన్నీరు ఏరులై పారుతుంది. యెహోవా దృష్టి ఉంచి ఆకాశము నుండి చూచు వరకు నా కన్నీరు ఎడతెగక కారుచుండును. దేవుని బిడ్డలారా, ఆ దినములలో ప్రవక్త అయిన ఇర్మియా ఆ కాలములో తన జనులకు కలిగినటువంటి నాశనాన్ని చూచి, వారికి కలిగిన పాడు కీడు చూచి ఆయన చెప్పిన మాటలు ఇవి. జనుల యొక్క నాశనం, నా జనులలో హతమైపోతున్న వారిని గూర్చి నా కన్నీరు ఏరులై పారుతుంది. స్తోత్రం. ఆకాశము నుండి యెహోవా దృష్టించి చూచు వరకు నా కన్నీరు ఎడతెగక కారుచుండును. ఎందుకు? దేవుడు ఆకాశము నుండి ఆయన చూడాలి. దేవుడే జాలిపడాలి. ఆయనే
కనికరపడాలి. ఆకాశమందున్న దేవుడు ఆయన చూచి ఆయన ఈ ప్రజలను కనికరించున్నట్లు నా కన్నీరు ఏరులై పారుతుంది, ఎడతెగక కారుతూనే ఉంది అని చెప్తున్నారు. నా ప్రియులారా, ఈరోజు ప్రస్తుతం మనం భూమి మీద జరుగుతున్న ఈ భయంకరమైనటువంటి పరిస్థితులను బట్టి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 30 లక్షలు దాటిపోయారు చనిపోయిన వారు. రోజు రోజుకి మృతులు ఇంత అని చెబుతూనే ఉన్నారు. లేఖనాల్లో రాయబడినవన్నీ నెరవేరుతున్నాయి. ఇవి వింటున్న మనం మాత్రం బాగున్నామని సంతోషపడకూడదు, కానీ మనం చేయాల్సింది యెర్మీయాలాగా నిజమైన పరిశుద్ధుల భారము కలిగి కన్నీళ్లు విడిచి దేశంలో హతమైపోతున్న నాశనమైపోతున్న వారి కోసం మనము ఇప్పుడు ఏడవాలి దేవుని దగ్గర. ఎందుకంటే ఆకాశమందున్న దేవుడు మన ప్రభు చూచే వరకు ఆయన చూస్తే తప్ప ఆయన కరుణ చూపితే తప్ప ఎవరు ఏమి చేసినా ప్రయోజనము కలగలేదు. ఎంతోమంది శాస్త్రవేత్తలు కానివ్వండి, వైద్యులు కానివ్వండి, పరిపాలకులు, నాయకులు, మన నాయకులు కానివ్వండి, వారు ప్రయత్నాలు వారు చేస్తున్నారు. దేశాల్ని, ప్రజల్ని కాపాడుకోవాలి అని ఎంతైనా ఖర్చు పెడుతున్నారు, కష్టపడుతున్నారు. అయితే చెప్పండి ఒక మాట ఉంది, యోహాను సువార్త 12వ అధ్యాయము 19వ వచనములో. ఆ రోజుల్లో పరిసయ్యులు అన్న మాట, మా ప్రయత్నములు నిష్ప్రయోజనమైపోతున్నాయి. ఉంది చూడండి ఆ మాట. మన ప్రయత్నములు నిష్ప్రయోజనమైపోయాయి. ఎన్ని ప్రయత్నాలు ఈ రోజుల్లో కూడా కదండి, అవునా కదా? ప్రజల్ని రక్షించుకోవాలి, కాపాడుకోవాలని ప్రభుత్వాలు, దేశాలు, నాయకులు మంచి మనసుతో ఎంతో ఖర్చు చేస్తున్నారు ఈ వ్యాధుల నుండి ప్రజల్ని ఏమైనా కాపాడుకుందామని. ఈ రోజుల్లో కూడా ఆ విధంగా ఆ ప్రయత్నాలు, ఆ ప్రయాస వ్యర్థమైపోతుంది. అవునా కదండి? మరేంటి, ఆకాశమందున్న యెహోవా చూచు వరకు ఆయన చూడాలి. ఏదైనా మీకు కొంచెం బాగోకపోతే, ఎవరైనా మీ బంధువులు మీకు కనీసం ఫోన్ అన్నా చేయకపోతే, ఎలాగున్నారు అని అడగకపోతే ఎంత బాధపడిపోతారు, ఏడుస్తారు, దుఃఖపడిపోతారు. ఎవరైనా వచ్చి చూడకపోతే ఎంత బాధపడిపోతారు. పోనీ వాళ్ళు ఫోన్ చేస్తే ఏమైనా వచ్చి చూస్తే ఏమైనా క్షేమం కలిగిద్దా? లేదు. అయినా కానీ హిజ్కియా అని ఒకరు ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో. ఆయన మాత్రం తనకి వ్యాధి కలిగినప్పుడు గోడ తట్టు తన ముఖం తిప్పుకొని దేవుని తట్టు కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసుకున్నట్టు యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో రాయబడి ఉంది.
అంటే నేను దేవుని వాక్యాన్ని బట్టి మిమ్మల్ని అందరినీ ఆలోచించమని చెబుతున్నది ఏంటంటే, మనుషులు చూచుట వల్ల ప్రయోజనము లేదు, కానీ ఆకాశమందున్న దేవుడు మనలను చూడాలి. హల్లెలూయా అని చెప్పండి. బంధువులు చూస్తే ఏంటి ప్రయోజనం? మనం కొన్నిసార్లు భయపడుతూ ఉంటాం, వాళ్ళు చూడరేమో, వీళ్ళు చూడరేమో, వాళ్ళు చూడరు. ఎవరు చూస్తారు? ఎవరేం చూస్తే ఏం చేస్తారు? ఎవరు చూడాలి? ఎవరు చూడాలి? నీ కన్నీళ్ళు తొలగిపోవాలంటే దేవుడు చూడాలి. అంతేనా? చెప్పండి, నన్ను చూడండి ఇలాగా. నీ బాధ తీరాలి అని అంటే ఆయన చూడాలి. నీకు ఆశీర్వాదం కలగాలన్నా ఆయన చూడాలి. నీకు స్వస్థత కలగాలి, దేవుడు చూడాలి. అందుకని దేవుడు చూచే వరకు కూడా నా కన్నీరు అని దేవునికి మనం ప్రార్థన చేయాలి. స్తోత్రం. దేవుడు చూస్తాడా? దేవుడు చూస్తాడా? నిజంగా చూస్తాడా? దేవుడు మొర వింటాడా? దిగి వస్తాడా? ఆయన కార్యం చేస్తాడా? అది పొందిన మనకే తెలుసు. దేవునిని, అద్వితీయ దేవుడైన మన ప్రభువైన యేసుక్రీస్తును ఎరిగిన వారికి మాత్రమే, అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుసు తప్ప ఆయన ఎరగని వారికి దేవుడు చూస్తాడు అని కానీ, ఆయన చూస్తే పరిస్థితులు ఎలా మారుతాయి అనేది ఇతరులకు ఆ అనుభవాలు ఎరుగరు. ప్రైజ్ ది లార్డ్. కనుక ఇర్మియా ప్రవక్త దేవుడు చూచే వరకు, యెహోవా ఆకాశమందుండి చూచే వరకు నా కన్నీరు, నీ కుటుంబంలో ఉన్న ఈ వైరస్ గొడవే కాదు, కష్టమే కావచ్చు, నీవు పడుతున్న బాధలే కావచ్చు, బలహీనతలే కావచ్చు, మీ అవసరాలే కావచ్చు, మీ జీవితంలో ఏర్పడే సమస్య అయినా కావచ్చు, ఆకాశమందున్న దేవుని తట్టు మనం కన్నులెత్తుకొని, మన హృదయాలు ఎత్తుకొని మనం కన్నీరు విడవాలి. ఆ పని చేస్తున్నారా? అన్ని ప్రయత్నాలు అయిపోయినాయి కదా. మనుషులు ఇంకా అది ఇది అన్ని మీ ప్రయత్నాలు మీరు చేస్తున్నారు, కానీ ఈ పని చేశారా? ఆయన మాత్రమే, ఆయన ఒక్కడే మహాశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు. కొన్ని విషయాలు దేవుని వాక్యంలో నుండి దేవుడు చూచినప్పుడు, ఆయన చూచినప్పుడు వారి జీవితాలు ఎలా కార్యాలు జరిగించారు ఆయన, మీకు ఒక 2-3 విషయాలు ఈ రాత్రి మీతో కలిసి ఈ మాటల్ని మీకు తెలియపరచాలని, మనమందరం ఆ విషయాలను పంచుకోవాలని మీతో కూడా నాకు ఆ యొక్క ఆశతో చెప్తున్నాను ఆ మాటలు. చూడండి, ఆదికాండము 29వ అధ్యాయము 31-32 వచనాలు. అక్కడ ఎవరామె? లేయా కదా. ఆమె ఏం చేస్తుంది? ఆమె పరిస్థితి ఏంటి ఆ రోజున? ఆమె ప్రాబ్లం ఏంటి? ఆమె బాధ ఏంటి అంటే, ఆమె తనకి వివాహమైంది, వాళ్ళ సోదరి రేచల్ తనకంటే స్వరూపము గలది. యాకోబు గారు, వారి భర్త, ఆమెను చాలా ప్రేమిస్తున్నారు, పొగడుతున్నారు. ఈమె కొంచెం బలహీనురాలు, ఆమెలో ఏవో బలహీనతలు ఉన్నాయి. ఈమెకు ద్వేషించబడుతున్నది. ఆమె ఆ రోజుల్లో వాళ్ళు ఇంటి వారి చేత,
ద్వేషించబడుతుంది. ఆమె ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాక్యంలో రాయబడింది, లేయా ద్వేషించబడుట యెహోవా చూచెను. హల్లెలూయా. ఆమెను ద్వేషిస్తున్నారు. ఆమెను ద్వేషిస్తున్నారు. ఇంటివారే, భర్తే, తోబుట్టువులే ద్వేషిస్తున్నారు. లేయా ద్వేషించబడుతుంది. అయితే ఆకాశమందుండి దేవుడు ఆమె ద్వేషించబడటం యెహోవా చూచెను. తర్వాత చూడండి, దేవుడు ఆమె ద్వేషించబడటం చూశారు. అప్పుడు ఏం చేయాలో ఆయనకి తెలుసు కదండి. దేవుడు ఆమె విషయంలో కార్యం చేశారు. ఆమె గర్భాన్ని తెరిచారు. ఆమెను గర్భాన్ని మూశారు, ఈమె గర్భం తెరిచారు. అప్పుడు ఆవిడ అంటారు, నేను ద్వేషించబడటం యెహోవా చూచి నా గర్భము తెరిచారు అన్నారు. నా ప్రియులారా, అప్పుడు ఆమె కుమారుని కని రూబేను అని అతనికి పేరు పెడతారు. అప్పుడు ఆమె జీవితంలో ఆనందము, సంతోషము అవధులు లేకుండా కలిగాయి. మీ అందరితో నేను చెప్పేది ఏంటంటే, మీరు ద్వేషించబడుతూ ఉంటే నా దేవుడు మిమ్మలను లేయాని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆమె జీవితంలో ఆమె పరిస్థితులు ఎలా మార్చబడ్డాయో, ఆమె పరిస్థితులు ఎలా మార్చబడ్డాయో వాక్యంలో మనం చూస్తున్నాము. ఒక మనిషి జీవితంలో వాళ్ళకి కలిగిన పాడు కానీ, నాశనము కానీ, వాళ్ళకు వచ్చిన కష్టములో కానీ దేవుడు తట్టు వాళ్ళు తిరిగి ఆయనకు కన్నీళ్లు విడిచినప్పుడు వాళ్ళను దేవుడు జ్ఞాపకం చేసుకోగా ఆయన వారిని చూచెను. ఆయన చూచినప్పుడు వాళ్ళ కన్నీళ్లు తొలగిపోయాయి. ఆమేన్. యెహోవా చూచెను. ఇంకొక మాట కూడా మనం గుర్తు చేసుకుందాం. చూడండి, మనపూర్వకంగా దేవుని మాటలు మీరు గ్రహించాలి. అవి అవునని చెప్పబడ్డాయి, మన కొరకే వ్రాయబడి ఉన్నాయి. ఈ మాటలు మీ కొరకే అనుకోండి, నీ కొరకే అనుకోండి. శ్రద్ధగా వినాలి. నిర్గమకాండములో 2వ అధ్యాయము 23, 24, 25 వచనాలు చూస్తే, దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను. ఇశ్రాయేలీయులను దేవుడు చూచెను. ఏ పరిస్థితి అది? ఐగుప్తు దేశంలో ఆ కాలంలో వారు వెట్టి పని, మట్టి పని, వెట్టి చాకిరీలు చేయించుకుంటున్నారు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల చేత. నిట్టూర్పులు విడిచి వెట్టి చాకిరీలు చేస్తూ ఐగుప్తు బానిసత్వములో వారు బాధలు వర్ణనాతీతం. అంత కష్టపడుతున్నారు. మనకన్నీ పరిస్థితులన్నీ సజావుగా, అనుకూలంగా
ఉంటేనే మన బ్రతుకు, అంతే కదా. ఏ కష్టం వచ్చినా, ఏ కష్టమైనా కానివ్వండి, ఏమి రాకపోతే హీరోలే. ఏదైనా వస్తే జీరో లేక ఏముంది? ఇక వాళ్ళు నిట్టూర్పులు విడిచి ఆకాశం తట్టు, దేవుని తట్టు కనులెత్తి మొరపెట్టారు. దేవుడు తప్ప మనకి దిక్కెవరు? తల పైకెత్తండి, వాక్యం వినాలి. చాలామంది అనుకుంటారు పరిస్థితులు బాగున్నప్పుడు నాకేంటి, డబ్బు ఉంది, బంగారు ఉంది, అది ఉంది, ఇది ఉంది అనుకుంటారు. నాకేంటి, వాళ్ళున్నారు వీళ్ళున్నారు అని అనుకుంటారు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. డబ్బు మనిషిని, ప్రాణాన్ని కాపాడగలుగుతుందా? మనుషుల ప్రాణాన్ని కాపాడగలుగుతున్నారా? అందుకే పరిశుద్ధ గ్రంథంలో చక్కటి మాట ఉంది, కీర్తనలో, ఆయన నీ ప్రాణమును కాపాడును. ప్రాణాన్ని కాపాడగలిగిన వాడు ప్రభు అయిన యేసు క్రీస్తు మాత్రమే కదా. ఎంత? 121 కీర్తన. ఆయన నీ ప్రాణమును, నీ ప్రాణాన్ని కాపాడుతాడు. స్తోత్రం. ఈ మాట చెప్పగలిగిన వాడు భూమి మీద ఒక్కరు కూడా లేరు. నీ ప్రాణాన్ని నేను కాపాడుతానన్నవాడు ఎవరు అండి? నా ప్రభువు చెప్పారు, ఆయన నీ ప్రాణమును కాపాడుతాడు. అంతకంటే ఏం కావాలి? గట్టిగా స్తోత్రం చెప్పండి, ధైర్యంగా చెప్పండి. ఇశ్రాయేలీయులను దేవుడు చూచారు. ఏమైంది అప్పుడు? వాళ్ళు పెట్టిన మొర దేవుని దగ్గరికి చేరింది. వారి కష్టదశల్లో దేవునికి వాళ్ళు నిట్టూర్పులు విడిచి మొరపెట్టారు. వారి మూలుగులు దేవుడు విన్నాడు. ఆయన దిగి వచ్చాడు. ఎందుకు? సహాయము చేయుటకు. ఆమేన్. ఎందుకు? వాళ్ళను ఆ బానిసత్వములో నుండి విడిపించుటకు అన్నారు కదా ఆయన. ఏ ఐగుప్తు బానిసత్వంలోంచి వాళ్ళని విడిపించడానికి నేను దిగి వచ్చాను. హల్లెలూయా. పరిశుద్ధులైన వాళ్ళు, దేవుని ప్రేమించే వాళ్ళు, మీ 2 చేతులు ఎత్తి మనఃపూర్వకంగా ఆయనకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాళ్ళని విడిపించడానికి దిగి వచ్చాను. పాలు తేనెలు ప్రవహించే మంచి దేశానికి వాళ్ళను నడిపించారు ఆయన. చూసారా? ఇది ఈ ఐగుప్తు కష్టములో నుండి, ఈ ఇరుకులో నుండి వాళ్ళు మొర్రపెట్టినప్పుడు, ఈ కష్టములో నుండి వాళ్ళు దేవునికి మొర్రపెట్టినప్పుడు ప్రభు వాళ్ళను చూచారు. మెలకుగా ఉండి వాక్యం వినండి. దేవుని వాక్యాన్ని వింటున్న మీరు, ఈ మాటల చేత మీరు మీ ప్రాణాలు, మీ దేహాత్మ ప్రాణాలు ఉజ్జీవించబడతాయి. హల్లెలూయా. వాక్యమే మనల్ని బ్రతికించేది, బాధల్లో నెమ్మదినిచ్చేది. వారు పెట్టిన మొర దేవుని దగ్గరికి చేరింది.
దేవుడు వాళ్ళని విడిపించడానికి దిగువచ్చాడు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, దేవుడు ఇశ్రాయేలులను చూచెను. ఎప్పుడు చూశారు ఆయన? వాళ్ళు ఆయన తట్టు తిరిగి మొర్ర పెట్టినప్పుడు, నిట్టూర్పులు విడిచి మొర్ర పెట్టినప్పుడు దేవుడు వాళ్ళను చూచారు. ఎస్, ఈ దినం కూడా విలాపవాక్యాలు మనం చదువుకున్నాం. ఇర్మియా మాట, ఇర్మియా చెప్తున్న ప్రవచనం, నా జనులలో హతమైపోతున్న వారిని గూర్చి నా కన్నుల నుండి కన్నీరు ఏరులై పారుతుంది. ఆకాశమందున్న యెహోవా చూచు వరకు. ఆయన చూడాలంతే. ఆయన చూస్తే తప్ప ప్రయోజనము లేదే. కనుక ఈరోజు మనమందరము కూడా ఈ వాక్యం వింటున్న మీ సహోదరులారా, మీరెవరైనా కానివ్వండి, నిన్ను ఇరుకులో నుండి విశాలతలోకి నడిపించగల దేవుడు, నిందలలో నుండి, అవమానాల్లో నుండి ద్వేషించబడుతున్న లేయాను ఆనంద సంతోషములోకి నడిపించిన దేవుడు, ఆయనకు నీవును మొర్రపెట్టు. చాలామందికి బాగున్న పరిస్థితిలో అన్ని విధాల దారుల్లోకి పరిగెడతారు ఉత్సాహంగా, దేవుని వైపుకు మాత్రం నిర్లక్ష్యం. ప్రార్థన అంటే నిర్లక్ష్యం, ఆరాధన అంటే నిర్లక్ష్యం, మందిరం అంటే నిర్లక్ష్యం, వాక్యం బైబుల్ అంటే, ధ్యానం అంటే నిర్లక్ష్యం. కానీ ఇప్పుడు ఈ కష్టకాలంలో ప్రార్థన చేయని వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. మంచిదే, అందుకే కబోలు స్తోత్రం. వాక్యం వింటున్నారు, మంచిదే. ప్రైజ్ ది లార్డ్. ఈ మాటలు ఏ విధంగానైనా దేవుని మాటలు ఎక్కడైనా మనిషి జీవితంలో క్రియ జరిగిస్తాయి. నేనే కానివ్వండి, దైవ సేవకులు నోట వినే దేవుని మాట అయినా మీ జీవితాల్లో మీకు కార్యసిద్ధి కలగజేస్తుంది, మీ జీవితంలో మేలు కలగజేస్తుంది. కనుక నా స్నేహితులారా, ఆయన చూడాలి, ఆయన నిన్ను చూడాలి. ఆయన చూసినప్పుడే నీ బ్రతుకులో ఉన్న నీ కష్టం తీరుతుంది, నీ కన్నీళ్ళు తొలగుతాయి, నీ నోటి నిండా ఆనందము కలుగుతుంది, కీడులో నుండి విడిపించబడతావు, శ్రమలో నుండి విడిపించబడతావు, శ్రమ కొలుములో నుంచి విడిపించబడతావు ఆయన చూస్తే. అదే జరిగింది వాళ్ళ జీవితంలో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యోనా గ్రంథంలో ఇంకొక మాట మనం గుర్తు చేసుకుందాం ఈ రాత్రికి. ఈ రాత్రి వర్తమానంలో చివరిగా యోనా గ్రంథంలో 3వ అధ్యాయాన్ని మనం గుర్తు చేసుకుందాం. దేవుడు ఆ దినములలో నీనెవే అనేటువంటి ఆ పట్టణాన్ని గూర్చి తన సేవకుడైన ప్రవక్త అయిన యోనాకి తెలియచేసినటువంటి సమాచారం మొదటి అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. ఏమని? మొదటి అధ్యాయంలో దేవుడు యోనాకు చెప్తాడు నినివే పట్టణాన్ని గురించి. ఎలా ఉంది పట్టణ పరిస్థితి? నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరంగా ఉందన్నాడు. నా దృష్టికి అంటే ఆకాశమందున్న దేవుడు, ఆయన మాట చెప్పండి, యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది. నినివే పట్టణాన్ని చూశాడు. నినివే పట్టణాన్ని చూసిన దేవుడు మన పట్టణాలని, మన ప్రాంతాలని, మన పరిస్థితుల్ని, మన ప్రవర్తనని, మీ ప్రవర్తనని చెప్పండి చూడ్డా. ఎస్,
యెహోవా కనుదృష్టి, దేవుని బిడ్డలైన వాళ్ళు వాక్యం జాగ్రత్తగా వినాలి. నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా, ఎలాగా చెప్పండి, ఎలాగా? మరి మీరు ఎలా వింటున్నారో అది మీకే. ఎలా వినాలి చెప్పండి. నీ దేవుడైన యెహోవా వాక్కును, దేవుని వాక్కును ఎలా వినాలి? అశ్రద్ధగా కాదు, శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా వింటున్నారా? ఎక్కువసేపు విన్నామండి, కొంతవరకు విన్నామండి, తర్వాత చూద్దాం. తర్వాత ఈ సమయం మరలా నీకు రాదేమో, వింటే మంచిది. రేపు అని అనుకోవటం కంటే ఈ సమయంలో అదే చెప్పేది. శ్రద్ధగా వినాలి. యెహోవా కనుదృష్టి లోకమందంతటా చెప్పండి సంచారం చేస్తూ ఉంది. ఆయన దృష్టిలో ఆయనకు కనపడని సృష్టం అంటూ ఏది లేదు. నన్ను దేవుడు చూచుట్లేదు అని అనుకుంటే నీవు అమాయకుడివి, వెర్రివాడివి తప్ప దేవుడు మాత్రం నిన్ను చూస్తున్నాడు. రాత్రి అయినా ఆయనకి రాత్రి కాదు, చీకటి అయినా ఆయనకి చీకటి కాదు. ఆయన నిన్ను చూస్తున్నాడు. మనుషులు ఎదుట అబద్ధం చెప్పవచ్చేమో కానీ దేవుని ఎదుట ఎవరు తప్పించుకోలేరు. కనుక దేవుడు ఆ రోజుల్లో చెప్పాడు, నేను నినివే పట్టణస్థులు దోషం నా దృష్టికి చాలా ఘోరంగా ఉంది. దానికి దేవుడు ఏం చేయబోతున్నాడో చెప్తున్నాడు. చెప్పండి. కనుక నీవు లేచి నినివే మహాపట్టణానికి వెళ్ళి దానికి దుర్గతి కలుగునని ప్రకటించు. చూడండి, రెండవ మాట ఏంటంటే దేవుడు చూస్తున్నవాడు, అంతేగాని రెండవది ఏంటంటే చేతకాని వాడు కాదు, సర్వాధికారము కలిగినది ఆయనే. దేవుడు ఏం చేస్తాడని నిర్లక్ష్యం వహించొద్దు, చచ్చిపోతావు. అందుకే ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నవాడైన దేవుడు అంటే భయపడతాడు. దేవుని మందిరం అంటే చెప్పులు తీసేస్తాడు. అంతేగాని దేవునికి భయపడకపోతే బెల్షస్సాజర్ ఆ రాత్రికి రాత్రి చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడు తెలుసా? నీ ప్రాణము సకల మనుషుల యొక్క మార్గాలు ఏ దేవుని వశమై ఉన్నాయో ఆ దేవునికి నీవు భయపడక, వినని చూడని కర్ర రాయితో చేయబడిన దేవతలను స్తుతించుచు దేవుని మందిరంలోని ఉపకరణాలలో ద్రాక్షారసం పోసి నీవు నీ ఉపపత్నులు రాణువులు కలిసి తాగారు. బెల్షస్సాజర్, ఇదే నీకు ప్రకటన. ఆ రాత్రే దేవుని హస్తం అతను కనపడి ఒక రాత రాసింది. హతం, చచ్చిపోయాడు అంతే. చచ్చిపోయాడు అంతే. ఒక్కడు చచ్చిపోవడం కాదు, ఆ ఒక్కడికే కాదు ఇది. ఎందుకు ఇక్కడ ఈ మాట చదువుతుంటేనే రెండవ వచనంలో మనకు అర్థమవుతుంది. ఒకటి, దేవుడు చూస్తున్నాడు. రెండవది కూడా ఏంటి అనంటే దేవుడు సర్వాధికారి. మృతునందించిన బ్రతికించిన ఆయనే, దయ చూపించిన దీవించిన కృంగ చేయగలడు, లేవనెత్తగలడు, నిన్ను ఏదైనా చేయగలడు. చూస్తున్నాడు. అన్యాయం చేయటం ఆయనకు అసంభవం. దేవుడు అన్యాయస్తుడు కాదు సుమా. వాళ్ళ యొక్క చెడుతనం చూశారు, భయంకరంగా ఉంది. దేవుడు పంపుతున్నాడు, వాళ్ళకి దుర్గతి కలుగునని చెప్పు. దుర్గతి. నా ప్రజలకు పరిస్థితులు ఇప్పుడు ఏంటి అంటే ఏ గతి? దుర్గతి. దుర్గతి.
చస్తే చూసేవాడు కూడా లేడు, మోసేవాడు కూడా లేదు, తీసేవాడు కూడా లేడు. దుర్గతి భయంకరమంది. దేవుని పిల్లలారా, దేవుడు చెప్తున్నాడు ఎందుకు ఆ పట్టణానికి దుర్గతి కలుగుతుందని చెప్పమంటున్నాడు అంటే వాళ్ళ దోషం దేవుడు చూశాడు. ఆయన దృష్టికి ఘోరంగా ఉంది వాళ్ళ చేస్తున్న చెడుతనము, దోషం భయంకరంగా ఉంది. వాళ్ళ ప్రవర్తన భయంకరమని దేవుడు చూస్తున్నాడు. చెప్పు అన్నాడు దేవుడు. ఇక్కడ ఇందులో మనకు కనబడుతున్నది ఏంటంటే కోపించుచునే వాత్సల్యము చూపే దేవుడైనా, వాత్సల్యము కూడా ఉంది కనుక ఆయనకి దేవుడు చెప్తున్నాడు వాళ్ళకి దుర్గతి కలుగునని చెప్పు. చెప్పకుండా చేసేయచ్చుగా. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనంలో ఉంది, యెహోవా చేయనిదే పట్టణములో ఉపద్రవము కలుగునా. యెహోవా చేయనిదే పట్టణంలో ఉపద్రవము కలుగునా. ఎవరో చేసేశారు, ఎవరో చేసి వదిలిపెట్టేశారు ఇది అని నేను అనుకోవడం లేదు. ఆ మాటని ఎవరు చెప్పినా నేను దాన్ని ఏకీభవించడానికి నేను ఇష్టపడను. స్తోత్రం. నేను దేవుని వాక్యాన్ని నేను నమ్ముతాను, విశ్వసిస్తాను. దేవుడు చేయనిదే పట్టణములో, యెహోవా చేయనిదే పట్టణములో ఉపద్రవము కలుగుతుందా? లేదు. ప్రజలు దేవుని మాట విన్నప్పుడు కరువులు వచ్చాయి. దేవుని ఆజ్ఞలు గైకొంటే వాటి కాలములో వానలు కురిపిస్తాను, దీవెనకరమైన వానలు దేవుడు చెప్పాడు, ఎన్నో విషయాలు. అయితే దేవుని మాట వినప్పుడు కరువులు సంభవించాయి. చూడండి, ఇక్కడ చెప్పు అన్నాడు. కింద ఉంటుంది ఆమోసు గ్రంథంలో, దేవుడు తను చేయబోనేది తన సేవకులైన ప్రవక్తలకు చెప్పకుండా దేవుడేమీ చేయడు. అలాగే ఆదికాండం 19వ అధ్యాయంలో కూడా దేవుడు ఏం చేయబోతున్నాడు, నా సేవకుడైన అబ్రహాముకు దాస్తానా అన్నాడు. సొదొమ పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చినప్పుడు ఆ సంగతి దాయలేదు, దేవుడు చెప్పాడు కదా. చాలు, ఇలా వినండి. దేవుడు దాయలేదు. కోపించుచునే వాత్సల్యము చూపేవాడు గనక చెప్పు అన్నారు. ఇదేంటి, చెప్పకుండా ఆయన చేయడు. ఎందుకో తెలుసా? తెలుసో తెలియకో వాళ్ళు చెడుతనంలో ఉన్నారు, చెడుతనం చేస్తున్నారు. అయితే దానికి ఫలితంగా ఆ దేశం మీదకి నాశనము లేక దుర్గతి సంభవించబోతుంది. ఇక ఫైనల్గా దేవుడు తన సేవకుడిని పంపిస్తున్నాడు అక్కడికి. ఈ సంగతి వాళ్ళకి చెప్పు, ఎలా ఉంటుందో ఫైనల్. ఇంకా దుర్గతి కలగజేయబోయే ముందు ఈ సేవకుడిని పంపించి యోనాని అక్కడికి పంపించబోయారు. యోనా భయపడతాడు. ఆ ప్రజలు అల్పుని నన్ను లెక్క చేస్తారా, నా మాట వింటారా? వాళ్ళు భయంకరులు, నరహంతకులు, క్రూరులు, దైవ భయం లేనోళ్ళు, దేవుడంటే భక్తి లేనోళ్ళు నన్ను ఏం చేస్తారనుకునే ఆ భయంతోనే యోనా మరో ఊరెళ్ళిపోయే ప్రయత్నం చేశాడు తప్ప మరో ఉద్దేశము కాదు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియులారా, ఏదేమైనా దేవుని చిత్తం జరిగింది. యోనాను తీసుకెళ్లి దేవుడు నినివే పట్టణంలో నిలబెట్టాడు కదా. నిలబెట్టిన తర్వాత 3వ అధ్యాయంలో దేవుడు అంటాడు, నీ వెళ్ళి నినివే పట్టణానికి, ఆ మహాపురానికి నేను నాశనము చేయబోతున్నానని చెప్పమంటాడు. చూడండి, ఆ మాట చదవండి. యోనా గ్రంథం 3వ అధ్యాయంలో. ఓకే, రైట్, స్తోత్రం. 3:3 యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారం నినివే పట్టణానికి యోనా వెళ్ళాడు. 4లో యోనా ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణం సంచరించాడు. అక్కడికి చెప్తున్నాడు నిలబడి, ఇక 40 రోజులకి నినివే పట్టణం నాశనం అవుతుంది అని ప్రకటన చేశాడు. ఇలా చూడాలి, ఇక 40 రోజులకి నినివే పట్టణం
చెప్పండి. నాశనం అయిపోతుందని చెప్పాడు ఆ ప్రవక్త. నాశనం అయిపోద్దని చెప్పాడు. అంతే, ఒక్కసారిగా ఆ నినివే ప్రజలు ఈ మాటలు విని వాళ్ళు ఏం చేశారండి? ఏం చేశారు? ఇలా చూడమ్మా, మందిరంలోకి వచ్చారు. దేవుని వాక్యం జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే ఈ మాటలు విన్నారో ఆ నినివే ప్రజలు, ఇక 40 రోజులకి ఈ నినివే పట్టణం నాశనము కాబోతుంది, దేవుడు నాశనం చేయబోతున్నాడు, ఆయన చూశాడు, మీ దుష్క్రియలు ఆయన చూశాడు, నాశనం చేయబోతున్నాడు అని యోనా ప్రకటించగానే విని ఆ ప్రజలంతా దేవుని యందు విశ్వాసం ఉంచారు. మన దేశ ప్రజలకు కూడా, మన దేశ ప్రజలందరి మీదకి ఇలాగున దేవుని భయము వచ్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యవనులకేమి, పెద్దలు, స్త్రీలు, పురుషులు, మన పాలకులు, నాయకులు, అధికారులకు అందరికీ కూడా అలాగున మన దేవుని యొక్క దైవ జ్ఞానాత్మ వారికి వచ్చునుగాక. అది ఉంటే చూడండి ఏం జరిగిందో. ఈ నినివే ప్రజలు ఎప్పుడైతే ఈ మాట విన్నారో వాళ్ళు ఏం చేశారు అనగా దేవుని యందు విశ్వాసం ఉంచారు. అది లేదు చాలా మందికి. తెక్క వేషాలు వేస్తూ ఉంటారు. చదువు ఎక్కువైపోయి, డబ్బు ఎక్కువైపోయి, ఇంకా అది ఎక్కువైపోయి, ఇది ఎక్కువైపోయేటరికి దేవుడే లేడు, మరి ఎవడున్నాడు? దేవుడు లేకుండా నీవెలా ఉన్నావు? ఆ జ్ఞానం రావాలి ఆ ప్రజల మీదకి. ఈ మాటలు వినగానే వాళ్ళు దేవుని యందు విశ్వాసం ఉంచారు. అంతేకాకుండా చూడండి, ఒక్కొక్క వచనం మీరు చదువుకోండి. వాళ్ళు దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు వాళ్ళు దుర్మార్గాలు, చెడు మార్గాలు వదిలిపెట్టారు. రాజు కూడా విని ప్రజలందరూ దేవుని యందు విశ్వాసం ఉంచి ఇలా చేస్తూ ఉంటే రాజు కూడా ఆజ్ఞాపించాడు తన సేవకులను పెట్టి, ఎక్కడ దేశం బాగుండాలి అంటే, ప్రజలు బాగుండాలి, నాశనం కాకుండా ఉండాలంటే పశువులకు కూడా నీళ్లు పెట్టొద్దు, ఉపవాసం ఉండండి, ఆ దేవునిని వేడుకోండి, ఆ దేవుడు మన యందు దయించున్నట్లు, మనల్ని బ్రతికించున్నట్లు, ఇదిగో దేవుడు తన సేవకుని పంపాడు మన మధ్యకి అని ఆ ప్రజలు తమ చెడు మార్గాలు, దుర్మార్గాలు విడిచిపెట్టేశారు, మానేశారు. ఈ తాగేవాడు తాగడం మానేడు. ఇక అడ్డదిడ్డంగా గాడిదల్లాగా ప్రవర్తించి చెడు మార్గాల్లో ఇష్టానుసారంగా జీవించి పాడు బ్రతుకులు బ్రతికే వాళ్ళందరూ కూడా ఆ మాటలు, సువార్త వినగానే దేవుని మాట మీద లక్ష్యం ఉంచి భయపడి వాళ్ళ జీవితాలు సరిదిద్దుకున్నారు. తర్వాత చూడండి, ఈ నినివే వారు తమ చెడు నడతలు మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి ఆయన వాళ్ళు చేయుచున్న ఆ క్రియలను చూచి వాళ్ళ దుర్మార్గాలు విడిచిపెట్టడం, దేవుని యందు విశ్వాసం ఉంచటం, వాళ్ళ మనస్సులో మార్చుకోవడం దేవుడు చూచాడు. ఆయన చేయుదునని సెలవిచ్చిన కీడును చేయక మానారు. అప్పుడు ఆ విధంగా దేవుడు చూచి, నేను చెప్పిన ఈ వాక్యములో వాళ్ళు కష్టములో ఉన్నప్పుడు కన్నీళ్లు విడిచి, నిట్టూర్పులు విడిచి ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళను, ఇశ్రాయేలులను దేవుడు చూశారు. యోనా కాలములో దుర్మార్గతలు విడిచిపెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచి తమ చెడు నడతలు మానుకొనగా యెహోవా
వారిని చూచారు. దేవుడు చూడాలి అంటే నువ్వేదో ఇలా తిరిగి 2 చేతులెట్టి దండం పెట్టి చెంపలు కొట్టుకొని చేతులెట్టి ఆ పటాలకు దండం పెడితే ఏమంటే కళ్ళకు అద్దుకుంటే ఇది తేలికైన భక్తి. అంతేగాని నీ బ్రతుకును మార్చుకొని పశ్చాత్తాపడి నీ చెడుతనాన్ని మానుకొని దేవుని యందు విశ్వాసం ఉంచటం అంటేనే యెహోవా యందు భయభక్తులు కలిగి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం అంటేనే చెడుతనమును విడిచిపెట్టడం. చెడుతనం విసర్జించి నడుచుటయే అది యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం. దేవుని యందు భయభక్తులు ఉన్నాయి అనే దానికి రుజువు అది. అంతేగాని చెడుతనం నీలోనే పెట్టుకుని నేను దేవుని సంకని బైబిల్ పెట్టుకుని తిరిగితే నువ్వు పరమ వేషధారివి. అంతకంటే మోసగాడు మరొకడు ఉండడు. దేవుని అందుకే యోబు గ్రంథంలో ఒక వచనం చెప్తారా మీరు చూడకుండా? యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం, అతడు యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు, అతడు యథార్థవంతుడు. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించినవాడు. నీవు దేవుని యందు విశ్వాసం ఉంచానంటావు, మెడలో సిలువేసుకుంటావు, నోట్లో సిగరెట్ పెడతావు, ఆదివారం చర్చికి వస్తావు, సోమవారం సినిమా చుట్టూ తిరుగుతావు, కాని మార్గాల్లోకి వెళ్తూ ఉంటావు, చేయకూడని ఆయన దృష్టికి ఆయన పరిశుద్ధతకు భిన్నమైనవన్నీ చేస్తూ ఉంటావు. అదా దేవుడు చూడాలంటే ఆయన ఎలా చూస్తాడండి? కొంతమంది అంటూ ఉంటారు, ఆయన ఒక్క కంటితో చూస్తేనమ్మా, ఒక్క కంటితో చూస్తే. దేవుడు ఒక్క కంటితో చుట్టూ ఏంటి? నిన్న ఆయన పూర్తిగా చూస్తాడు. ఇదిగో నినివే ప్రజలు ఎంత దుర్మార్గులు అయినా కోపించుచు వాత్సల్యము చూపించే దేవుడు ఇదిగో ఈ మాదిరిగానే ఈ కడవరి కాలంలో కూడా ఇదిగో మరణం చేతికి దగ్గరలో తిరుగుతూ ఉంది, నీ చేతికి అందినంత దూరంలో ఉంది. దేవుని వాక్యము నీకు వినిపిస్తుంది. కోపించుచు వాత్సల్యము చూపించే దేవుడు ఈ రాత్రి దేవుడు తన వాక్కును పంపుతున్నాడు. దేవుడు నిన్ను చూడాలి అని కోరుకుంటే ఎందుకు కీడు అనేది ఎందుకు వస్తుందో, ఆ కీడు నుండి తప్పించబడ్డానికి ఏం చేయాలో యోనా గ్రంథంలో ఈ 3 అధ్యాయాలు మనకు గొప్ప పాఠం. ఈ పుస్తకంలో యోనా పుస్తకం అని చాలా చాలా గొప్ప ఆత్మీయమైన పాఠాలు మనకు నేర్పుతాయి. అలాగే బైబిల్లో చిన్న పుస్తకం యోనా గ్రంథం, అలాగే రూతు గ్రంథం. నాకు చాలా ఇష్టం రూతు గ్రంథం అంటే కూడా. నేను అనేక సార్లు సంఘానికి నేను బోధించాను. ఈ రాత్రి కూడా సందేశం మీకు చెప్తున్నాను. ఎంతమంది వాక్యం వింటున్నారు? ఈ వాక్యము ద్వారా మీరు ఉన్న పాళాన దేవుడు నిన్ను చూస్తున్నాడని గుర్తించుకోవాలి. కీడు నుండి తప్పించుకోవడానికి వాళ్ళు ఏ విధంగా దేవుని యందు విశ్వాసం ఉంచి చెడు మార్గాలు విడిచిపెట్టేశారో అదే నువ్వు చేయగలిగితే నా దేవుడు నీ క్రియలను చూచి చేయుదునని మాట ఇచ్చిన కీడు చేయక మానారు. హల్లెలూయా. ఇక తర్వాత అధ్యాయంలో ఈయన పని అయిపోయింది. ఎవరి పని? యోనా పని. యోనా పని ఎంతవరకు? ప్రవక్త అంటే అర్థం ఏంటి? దేవుని మాట తీసుకుని ఆయన చెప్పమన్న దాన్ని మనుషులకు చెప్పాలి, అంతే. స్తోత్రం. హల్లెలూయా. వెళ్ళి అక్కడ కూర్చున్నారు, రోజులు లెక్క పెట్టుకుంటున్నారు, నాశనం వస్తుందని చూస్తున్నారు. నాశనాన్ని చూసి మనం ఏడవాలి కానీ నాశనం అయిపోతారని మనం కనిపెట్టకూడదు. ఆమేన్. స్తోత్రం. ఎవ్వరు నశించిపోవడం దేవునికి ఇష్టం కాదు. ఈ వాక్యం విని దేవుని వంది వాళ్ళు విశ్వాసం ఉంచి
వాళ్ళు చెడు మార్గాలు విడిచిపెట్టారు. దుష్టుడు మరణించుట నాకు సంతోషం కాదు, వాడు తన ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషం. హల్లెలూయా. ఈ మాటలు మీకే చెప్పగలుగుతున్నానా? ఈ దేశంలో ఉన్న ప్రజలందరికీ నేను చెప్పలేను, కానీ దేవుని ఆత్మ మన దేశం మీద అలాంటి దైవ జ్ఞానం, దైవ భయము, ప్రభువును గుర్చిన ఆ భక్తి మన దేశ ప్రజలందరూ అలాగున ప్రతి దేశంలో ప్రతి చోట మనుషులు అలాగ దేవుని యందు విశ్వాసం ఉంచి చెడు మార్గాలు మానుకుంటే ఎంతసేపు అండి? ఒక్కరు చచ్చిపోయారా నినివేలో ఆ రోజు? ఒక్కరు. స్తోత్రం. హల్లెలూయా. నేను ఇలాగే చెప్తా ఉంటే గత సంవత్సరం ఓ చోట ఒక ఆయనకి సువార్త చెప్తా ఉంటే ఆయన అన్నారు, నవ్వుకుంటా కొంచెం ప్రపంచ జ్ఞానం తెలిసిన ఆయన, అమెరికా దేశంలో చనిపోతున్న వాళ్ళందరూ క్రిస్టియన్స్ కాదా? కొందరు చెప్తా ఉంటారు. ఆ రోజున అప్పుడు 200 సంవత్సరాల క్రితం ఎంతో ఏంటది, టైటానిక్ షిప్లో మునిగిపోయి చచ్చిపోయిన వాళ్ళందరూ క్రిస్టియన్స్ కాదా? ఏంటి చెప్తారు మీరు అంటారు. నేను చెప్తా, నేను దానికి సమాధానం. లోకం అనుకుంటారు 6 క్రైస్తవులు, వాళ్ళ దేవుడు యేసు ప్రభు క్రైస్తవులు అనుకుంటారు. క్రైస్తవుడు అని అంటే ఏదో కులంలో పుట్టినోడు, ఆ ఇంట్లో పుట్టినోడు కాదు. దేవుని ఆజ్ఞలను కట్టడలను ప్రేమించేవాడే నిజమైన క్రైస్తవుడు. సిలువను ధరించుకున్నవాడు కాదు, సిలువ వేయబడిన యేసు క్రీస్తు సిలువలో కార్చిన రక్తము చేత తన జీవితాన్ని శుద్ధీకరించుకున్నవాడే నిజమైన క్రైస్తవుడు. నోరున్న వాళ్ళు స్తోత్రం అని చెప్పొచ్చు కదా. హల్లెలూయా. నువ్వు నామకార్థంగా వేషధారిగా ఉంటే నిన్ను చూసి అదిగో ఇతరులు అనుకునేది అది. అర్థమైందండి? నా దేవుని బిడ్డలారా, నినివేలో దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు ఒక్కళ్ళు కూడా నాశనం కానివ్వలేదు. స్తోత్రం. దేవుడు దయగలవాడండి, కరుణా సంపన్నుడు. అప్పుడు చెప్పాడు ప్రభు అక్కడ, యోనా నువ్వు పెట్టలేదు, నీళ్లు పోయలేదు, నీ తల మీద ఇంతలో పెరిగి నీడ ఇచ్చిన ఆ సొర చెట్టు పురుగు పంపి దేవుడు కొట్టించేస్తే చచ్చిపోతే ఎండిపోతే ఎంత బాధపడ్డావు? 1,20,000 మంది ప్రజలు ఇక్కడ ఉన్నారు ఆ కాలంలో. కుడి ఎడమలేరగని జనం. దేవుడు ఎంత దయగలవాడు. తల్లికి మించిన ప్రేమ దేవునిది. దయగలవాడు గనుకే సువార్తికుని పంపించాడు, సమాచారం చెప్పించాడు, క్రియ జరిగించాడు, కృప చూపించాడు, వాళ్ళ నాశనము కాకుండా తప్పించాడు. స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియులారా, రోజున మన దేశాలు, భూమి మీద ఉన్న జనులు కూడా ఆయన కనుదృష్టి లోకమంతా చూస్తుంది. దేవుడు ఎప్పుడు భూమి మీద ఆయన మంచివాడు, దయగలవాడు. ఆయన అన్యాయము చేయుట ఆయనకు హృదయపూర్వకంగా, బుద్ధిపూర్వకంగా మనిషికి కీడు చేస్తాడు, కానీ దేవుడు ఆయన కీడు చేయడు. అయితే జనుల యొక్క దోషం ఆ కీడుకి కారణం. ప్రైస్తున్నాడు. అవునా కాదా? నా దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ వాక్యం వింటున్న మీరు కూడా దేవుడు మిమ్మల్ని చూచున్నట్లుగా నినివే ప్రజల విశ్వాసం ఉంచి తమ నడవడిని శుద్ధీకరించుకున్నట్టు అలాగున దేవుని వాక్యం వింటున్న మీరు అలాగున మీరు జీవితాలు మీరు శుద్ధీకరించుకుంటే నిశ్చయముగా ఆయన మీ ఎడల కృప చూపక మానడు. ఆయన మిమ్మలను చూచి ఆయన చేయుదనన్ని కీడు ధైర్యం తెచ్చుకుని చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలన్నిటినీ నా ప్రభు వినుచున్న మీ అందరి హృదయాల్లో స్థిరపరచునుగాక. ఫలం